సినిమా ఇండస్ట్రీలో మనకి నచ్చనివి ఏంటో చెప్పే రైట్ మనకుంది. ఎందుకంటే సినిమా టికెట్ కొనుక్కొని చూస్తాం కాబట్టి. ఇదంతా కాకుండా పైరసీ అనేది వచ్చి ప్రతి ఒక్కళ్ళకి చంపేస్తుంది సినిమాని. ఆ పైరసీ భూతం రాకముందే మీమర్స్ అండ్ ట్రోలర్స్ డిసెంబర్ 5 రిలీజ్ అవ్వాల్సిన అఖండ ఆ ముందు నుంచి 12వ తారీఖు ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల డిలే అయిన అఖండాన్ని కంటిన్యూస్గా ట్రోల్ చేశారు. కంటిన్యూస్గా అసలు పాజిటివ్ టాక్ ఈ సినిమాలో చెప్పడానికి ఏమీ లేదా అన్నట్టు తీసుకొచ్చారు. నేను సినిమాని చూశాను, నేనేమి సినిమాని బల్లగుద్ది చూసాడని చెప్పాల రివ్యూలు. నేను అన్నాను స్క్రిప్ట్ పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కొంచెం మనకి స్లోగా నడుస్తుంది వెన్ కంపేర్ టు సెకండ్ హాఫ్. ఇది ఒక మైనస్ పాయింటే ఒక స్క్రిప్ట్ గురించి మాట్లాడింది నేను. కానీ ఇంటర్వెల్ నుంచి అఖండ ద వే ఇట్ పిక్డ్ అప్ అది డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. పుష్పాని చూసి ఎంజాయ్ చేసిన నేను, ఆ రకంగా బాహుబలిని చూసి ఎంజాయ్ చేసిన నేను, కర్వంగా కాలర్ ఎగరేసిన నేను, ఆ రకంగా చిన్నప్పుడు సూపర్ మ్యాన్లు స్పైడర్ మ్యాన్లు చూసి కాలర్ ఎగరేసిన మనం ఈ రోజు కూర్చుని అఖండాన్ని చూసి శివతత్వం గురించి, శివ పవర్స్ గురించి, హిందూ ధర్మం గురించి, హిందుత్వం గురించి, మన దేశం గురించి ఇంత గర్వంగా చెప్పిన అఖండ గురించి కాలర్ ఎందుకు ఎగరేయకూడదు?